పోయే కాలం వచ్చిన వాళ్ళు కాల్చారా? నేనని తెలిసే నన్నంటుంది. కష్టపడి సంపాదించుకున్న పేరు, ఉద్యోగం విలువ తెలిసిన వాళ్ళైతే ఇలా కాల్చరమ్మా. వదిలే. మీరెవరిని అంటున్నారు ఆఫీసా? కాల్చిన వాళ్ళని అంటున్నాను. కాలిపోయింది రిబ్బన్ క్లాత్ మాత్రమే, గోల్డ్ మెడల్ కాదు కదా. మళ్ళీ అందంగా చేసుకోవచ్చు. ఎంత అందంగా చేసినా అతుకు అతుకే కదా. దీనికి శౌర్య చేతిలో ముడుతుంది అనుకుంటే సైలెంట్గా వెళ్ళిపోయాడేంటి? అత్తయ్య, ఆఫీసర్కి కోపం, ద్వేషం నా మీద కాదు, సంపద మీద. అది ఆఫీసర్కి తెలిసిన రోజు నా మీద ఆఫీసర్ చూపించే ప్రేమను చూసి మీరు తట్టుకోలేరు. నీ ముద్దుల పెళ్ళాం సంపద మడమ్మ ముద్దుల కొడుకు సిద్ధుతో పారిపోయిందిరా. మడమ్మ ముద్దుల కొడుకు సిద్ధుతో పారిపోయిందిరా. దొంగతనానికి దొంగతనానికి బీరువా ఓపెన్ చేసింది, డబ్బు నగలు కనిపించడం లేదు. హలో, సిద్ధు సంపదల గురించి ఏమైనా తెలిసిందా? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను సార్. అతను చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు సార్. చెక్ పోస్ట్ వైపు రాకుండా విలేజెస్లో నుండి హైదరాబాద్ వెళ్ళిపోయాడు సార్. బట్ ఒక ప్లేస్ సీసీ కెమెరాలో మీరు చెప్పిన కార్ నెంబర్ కనిపించింది సార్. సూపర్. ఆ కార్ డీటెయిల్స్ తెలుసుకున్నారా? ఎవరి పేరు మీద ఉందో తెలిసిందా? ఎస్ సార్, అది ట్రావెల్స్ అతనిది. పేరు రఫీ. అతన్ని ఎంక్వైరీ చేస్తే ఫుల్ డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ ఉంది సార్. గుడ్. రేపు మార్నింగ్కి ఆ కార్ ఎవరి పేరు మీద తీసుకున్నారో ఆ డీటెయిల్స్ అండ్ వాళ్ళు ఎలా వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియాలి. ఓకే సార్, రఫీని ఎంక్వైరీ చేసి ఫుల్ డీటెయిల్స్తో మీకు కాల్ చేస్తాను సార్. ఓకే. ఓకే సార్. రే సిద్ధు, మా ఇంట్లోనే ఉంటూ బ్రో అంటూ నన్నే మోసం చేస్తావా? సంపద నా ప్రాణం అని తెలిసి తప్పు చేశావు. అది చాలదన్నట్టు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ మా ఇంటికే దొంగతనం చేయడానికి వస్తావు? నిన్ను వదిలిపెట్టనురా. నువ్వు దొరికితే గన్లో ఉన్న బుల్లెట్స్ అని నీకోసమే యూజ్ చేస్తాను. నాకు దొరకకూడదని రోజు ఆ దేవుడికి పూజ చేసుకో. సంపద, నా ఇంట్లో రాణిలా ఉంటున్నా నువ్వు వాడితో వెళ్ళిపోయి చివరికి దొంగతనాలు చేయడానికి కూడా సిద్ధపడ్డావా? ఇలా బతకడం కోసమేనా వాడితో వెళ్ళావు? ఇక నువ్వు బాబు కోసం తిరిగి వస్తావని నమ్మకం నాకు పోయింది. నాకెందుకు ఆ దొంగతనం వెనుక తమరి హస్తం ఉందనిపిస్తోంది. నిన్ను నా కొడుకులో మార్పేమైనా వచ్చిందా ఏంటి? వాడు ఎంతో కష్టపడి సంపాదించుకున్న గోల్డ్ మెడల్ కాలిపోయినా సైలెంట్గా ఉన్నాడు. మామూలుగా అయితే దాన్నొక చెంప వాయించేవాడు, శిక్ష వేసేవాడు. అది చూసి మా అమ్మ, కళ్యాణి పెంపుడు తల్లి అనుపమ ఏడుస్తూ ఉండేవాళ్ళు. అది చూసి నేను ఆనందించేదాన్ని. అలా జరగలేదు అంటే అదేదో మాయ చేసి ఉండాలి, మందు పెట్టుంటుంది.
లేకపోతే అంత కాన్ఫిడెంట్గా మీ అబ్బాయికి ఉన్న కోపం నా మీద కాదు సంపద మీద, అది తెలుసుకుంటే మీ అబ్బాయి నన్ను ప్రేమిస్తాడు, అది నువ్వు తట్టుకోలేవో అని ఎలా చెప్తుంది? మగాడు మనసు మారిపోవడానికి ఒక్క బలహీన క్షణం చాలంటారు కదా, అలా ఏమైనా జరిగిందా? చిచి, నా కొడుకు అంత సులువుగా మారిపోయే రకం కాదు. వాడిలో కళ్యాణి మీద ద్వేషం అలా నూరిపోశాను. కానీ ఏదో జరుగుతుంది. అది జరిగేలోపు అనుపమ వాళ్ళు రోడ్డెక్కాలి. ఎక్కిస్తాను. బావిలో దాచిన ఈ ఇంటి గుట్టుని ఎవ్వరూ కనిపెట్టలేరు. తీసుకో. రేపు ఉదయానికి మళ్ళా ఇక్కడ ఉండాలా, లేకపోతే తిత్తి తీస్తా. అలాగే సార్. వెళ్ళు. వస్తాను. ఇక్కడ రఫీ అంటే ఎవరు? నేనే సార్. 2 days బ్యాక్ సింగిల్ ఇద్దరు వచ్చి కారు తీసుకున్నారా? తీసుకున్నారు సార్. అయితే వాళ్ళ డీటెయిల్స్ కావాలి. ఎందుకు సార్? వాళ్ళు మా ఏసీపీ గారింట్లో దొంగతనం చేయడానికి మీ కారు యూజ్ చేశారు. వాళ్ళు దొరకకపోతే మిమ్మల్ని లోపలేయాల్సి ఉంటుంది. సార్ నాకేం తెలియదు సార్. వాళ్ళు కార్ రెంట్కి అడిగితే ఇచ్చిన. వాడు వెధవా సార్. కార్ ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. వాళ్ళు కారు తీసుకునేటప్పుడు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చుంటారు కదా, ఆ డీటెయిల్స్ ఏవి? ఇచ్చిండు సార్. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉంది. రై, ఆ సింగిల్ ఆధార్ కార్డ్స్ తీసుకొని రా. ఇదిగోండి సార్ ఆధార్ జిరాక్స్లు. దేవదాస్ సింగ్, మజ్ను సింగా? అవును సార్, వాళ్ళ పేర్లు అవే. నాకు చూసినప్పుడు నవ్వొచ్చింది, కానీ అవే వాళ్ళ పేర్లు అంట సార్. వాళ్ళ గురించి మీ దగ్గర ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా? లేవు సార్. మీకు డబ్బులు ఎలా ఇచ్చారు? ఫోన్పే, గూగుల్ పే అలా చేస్తే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి కదా. అకౌంట్కి వేయమంటే క్యాష్ ఉందని క్యాష్ ఇచ్చారు సార్. దొంగ పేర్లు పెట్టుకుని దొంగ అడ్రస్ ప్రూఫ్లు ఇస్తే కార్ ఇచ్చేస్తావా? పద స్టేషన్కి. సార్ నన్ను వదిలేండి సార్. పిల్లలు గలవండి సార్. ఆ రోజు మత్తులో ఉండి చూసుకోలేదు సార్. ఇంకోసారి ఇలా రిపీట్ అయిందనుకో చంపేస్తా. స్టేషన్కి పిలిచినప్పుడు రా. వస్తాను సార్. మనకి డబ్బు చేతికి అందగానే షెడ్యూల్ పక్కాగా ప్లాన్ చేయాలి. ఓకే సార్. ఫోన్ వస్తుంది. సిద్ధు ఫోన్ చేస్తున్నాడు. మళ్ళీ ఒక వారం గడువు అడుగుతాడా ఏంటి? నో సార్, సిద్ధం చూస్తే చాలా కంత్రిగాళ్లా ఉన్నాడు. ఎలాగైనా మనీ అరేంజ్ చేసుంటాడు. లిఫ్ట్ చేయండి. హలో సార్, ఎక్కడున్నారు? మ్యాటర్ ఏంటో చెప్పు. అమౌంట్ రెడీ సార్. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం సార్? డబ్బు రెడీ. ఓకే. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం సార్? ధనం మూలం ఇదం జగత్. డబ్బుంటే అన్ని పనులు చకచకా జరిగిపోతాయి. అమౌంట్ తీసుకుందామంటారా? నేను స్టోరీ సిట్టింగ్లో ఉన్నాను. రేపు కలుద్దాం. ఎల్లుండి అండమాన్లో షూటింగ్ స్టార్ట్ చేద్దాం. అలాగే సార్. అన్నట్టు లెక్కేం తగ్గలేదు కదా? నో సార్, అస్సలు ఛాన్సే లేదు. ఓకే, రేపు ఆఫీస్లో కలుద్దాం. ఓకే సార్. వీడికి డైరెక్షన్ మీద ప్రేమ కంటే డబ్బు అంటేనే పిచ్చిలా ఉంది. మంచివాడు కాదంటావా? ఈ రోజుల్లో డబ్బు అంటే అందరికీ ఆశే ఉంటుంది శామ్. వదిలే. ఒక్కసారి నీకు హీరోయిన్గా ఫేమ్ వస్తే ఇలాంటి ₹1,00,00,000 బ్యాగులు మనల్ని వెతుక్కుంటూ చాలా వస్తాయి. అవును, మన హడావిల్లో మనం ఉన్నాం, కానీ ₹1,00,00,000 మనం కళ్ళారనే చూడలేదు. బ్యాగ్ ఉన్న లాక్ ఓపెన్ చేసి చూద్దాం.
చెప్పమామా. రేయ్ నా సిమ్ రా, ఎన్ని రోజులు యూజ్ చేస్తావురా? రేయ్ నాకు ఇంటర్వ్యూ కాల్స్ ఆ నెంబర్కే వస్తాయిరా, అర్జెంట్గా తెచ్చివరా. రేపు తెస్తానులేరా. రేయ్ నువ్వేదో పత్యాపారం చేయడానికి నా సిమ్ తీసుకున్నావు కదా, ప్లీజ్ రా తెచ్చివరా. ఇంత భయస్తుడు ఏంట్రా నువ్వు? ఫ్రెండ్ అంటే నమ్మకం ఉండాలరా. నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావు గారు. బా ఏడవకురా, చంపకు. వస్తున్నాను. శామ్, సంతోష్కి సిమ్ కార్డ్ ఇచ్చొస్తాను, తర్వాత చూద్దాం. ఏం చేస్తుంది అనుపమమ్మ? అన్నీ వచ్చినట్టేనా అనుపమా? వచ్చినట్టేమ్మా, సిద్ధం చేశాను కూడా. ఏంటి శివ ఈ హడావుడంతా? అంజనం వేస్తున్నానండి. అంజనం అంటే ఏంటత్తయ్యా? అంజనం అంటే మంత్రశక్తితో జరిగిన దాని గురించి తెలుసుకోవటం. ఏదైనా వస్తువు పోయినా, ఏదైనా వింత జరిగినా అది ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది అని కళ్ళకు కట్టినట్టు చెప్తారు. ఎవరిలా చెప్పగలరు అత్తయ్యా? వాళ్ళని ఏమంటారు? గాడిద గుడ్డంటారు. అంజనం లేదు, ఏం లేదు. నన్ను నమ్మించాలని 4 మంత్రాలు చదివించి మాయ చేయాలని చూస్తున్నారు. ఏం దమయంతి, ఎందుకు దొంగతనం చేశావు? ఈవిడికెలా తెలిసింది నేను దొంగతనం చేశానని? మాట్లాడమే. నేను దొంగతనం చేయడమేంటమ్మా? మరెందుకు భయపడుతున్నావు? గుమ్మడికాయల దొంగల్లాగా భుజాలెందుకు తడుక్కుంటున్నావు? నాకెందుకు భయం? నాకేం భయం లేదు. నీకిస్తామన్న వస్తువులు పోయాయి, మా మీద నింద పడింది. అందుకే నిజమేంటో తెలుసుకుని ఆ సొమ్మెక్కడుందో కనిపెట్టి నీకివ్వాల్సింది నీకిచ్చేద్దామని ఈ ఏర్పాట్లు చేశాను దమయంతి. అయినా నేను ఇలాంటివి నమ్మను. నీ నమ్మకం ఎవడికి కావాలి? నేను నమ్ముతున్నాను. సత్యానంద స్వామి రావటం, అంజనం వేయడం, దొంగెవరో తెలుసుకోవటం ఇట్టే తెలిసిపోతుంది. అంతవరకు ఓపిక పట్టు. ఇప్పుడు ఆ స్వామీజీ వచ్చి నేనే ఆ దొంగతనం చేశానని చెప్తే మా అమ్మ బ్రతకనిస్తుందా? గోడకి అవతలున్న ఆవిడ సరే, యువతలున్న నా కొడుకు బ్రతకనిస్తాడా? ఇలాంటి మూఢనమ్మకాలు మీరు ఇంకా నమ్ముతున్నారా? వాళ్ళ నోటికి ఏదొస్తే అది చెప్పేస్తారు, అది మీరు నమ్మేస్తారా? మీలాంటి వాళ్ళ వల్లే దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు ఎక్కువ అవుతున్నారు. అందరూ అదే కోవకు చెందిన వాళ్ళు అనుకోవడం తప్పు శౌర్య. తాతయ్య, అంటే ఇప్పుడొచ్చే ఆయనకి నిజంగా అంత శక్తి ఉందంటారా? ఉంటుందమ్మా. అయితే నగలు డబ్బు కంటే ముందు సిద్ధు సంపదలు ఎక్కడున్నారో చెప్పమనండి తాతయ్య. అమ్మా, సత్యానంద స్వామీజీ వచ్చారు.
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నమస్కారం స్వామి. నమస్కారం. నీలాంజన సమాభాస్యం రవిపుత్రం యమాగ్రజం. స్వామి, ఈ ఇంట్లో ఈ మధ్య ప్రశాంతత కరువైపోయింది. మంచితనానికి మారుపేరైనా నా కూతురు మీద పడరాని నిందలు పడుతున్నాయి. అసలు జరిగిన నిజమేమిటో అందరికీ తెలిసేలా చేసి సమస్యని పరిష్కరించండి స్వామి. కొందరిలో అతి మంచితనం, కొందరిలో బాధ, మరికొందరి గుండెల్లో భయం, ఇంకొందరిలో అంజనం మీద నమ్మకం లేకపోవడం. అన్నీ కనిపిస్తున్నాయి. మనుషుల్ని బాగా చదివినట్టున్నారు. మంత్రాలు కూడా ఏకాగ్రతతో చదువుతానని మా గురువులు మాకీ శక్తిని ప్రసాదించారు. ముందు నీకు నమ్మకం కలిగేలా చేస్తాను. చూద్దాం. స్వామి, ఆఫీసర్కి నమ్మకం కుదరాలి అంటే ఈ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు కనిపించడం లేదు. వాళ్ళ గురించి చెప్తే నమ్మేస్తారు. వాళ్ళ పేర్లు సిద్ధు, సంపద. నేను అంజనం వేసి జరిగింది చెప్పే వరకు ఎలాంటి అపశృతి జరగకూడదు. అలా జరిగితే నేను ఆ క్షణమే వెళ్ళిపోతాను. ఇంట్లో ఎవరు అంజనం వేసే టైంలో బయటికి వెళ్ళకూడదు.
నీలకవచం కఠినకుచం కాంతి కుంకుమ ఛాయం దుష్టిపాతేన వరాయ కాంచివరాయ పర్వత పర్వాయ పీనకుచపరాయ